హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మనమారి. సో ఇంత తొందరగా మీరైతే నాకు ఇంత మంచి ప్రేమను చూపిస్తానైతే నిన్నైతే అస్సలు అనుకోలేదు. నా ప్రేమ ఇంతే అభిమానం. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత సబ్స్క్రైబర్స్ ఇట్లా ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచిగా నాకు కమెంట్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతారని అనుకోలేదు. చాలా టైం పడుతుందని అనుకున్నాను, కానీ మీ ఇచ్చే సపోర్ట్ వల్ల పర్లేదు తొందరనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. సో మీరు సపోర్ట్ కూడా చేస్తారని అనిపిస్తుంది. సో అందుకోసం అయితే నేనైతే ఇంకో బ్లాగ్ వీడియోతో అయితే వచ్చేసినాను. సో ఇప్పుడు నేను ఎక్కడ వచ్చేసినాను అంటే, సో మీరు చూడొచ్చు జయలక్ష్మి నాటుకోళ్ళు. సో ఈరోజు సండే కదా, సో ఏదైనా చిన్న సంథింగ్ దావత్ చేసుకుందాం అనేసి అయితే వచ్చినాం. సో తెలిసిన వాళ్ళదే, సో మా ఫ్రెండ్దే కాబట్టి మనకైతే అట్లాంటిది ఏం లేదు. సో చెప్పిండు, సో రమ్మనేసి అయితే సో అందుకైతే వచ్చేసినాం. సో ఈరోజు సండే కాబట్టి కోడిని అయితే తీసుకుని చిన్న దావత్ ప్లాన్ చేసినాం. సో అందుకైతే వచ్చేసిన. సో వస్తూ వేలాగా బ్లాగ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఏం దొరుకుతుంది ఏం లేదనేది అయితే చేద్దామనేసి అయితే వచ్చేసినాను. సో చూడొచ్చు మొత్తం మామిడి తోట. సో లోపల ఇగో షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. మీలో ఇంకెవరైనా షూటింగ్ ఏమైనా కావాలంటే కూడా లొకేషన్ చూడొచ్చు. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా. సో ఛార్జెస్ ఏమి ఉండవు, కాకపోతే మీరు వచ్చి ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోవాలి. లేదంటే మేము ఆకులు తింటాం, అలములు తింటాం, మామిడికాయలు తింటాం అంటే కుదరదు. సో ఫోటోషూట్ కూడా ఫ్రీనే. చూడొచ్చు భయ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఫోటోషూట్ కూడా జరుగుతూ ఉంది. వన భోజనాల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అక్కడ. సో వ్యూ అయితే సూపర్గా ఉంది. మొత్తం వదిలేసి భయ నువ్వు ఇక్కడే ఎందుకు కోళ్ళకు వచ్చినావు అని అంటావు కదా. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మన నాటుకోళ్ళు మొత్తం అన్నీ. సో మీరు చూడొచ్చు ఇగో ఇన్ని వెరైటీస్. ఇగో వీళ్ళందరూ నాటుకోళ్ళు. సో హైబ్రిడ్ ఏం కాదు, మొత్తం జెన్యున్గా నాటుకోళ్ళు అమ్ముతున్నారు దీంతో. సో చెప్పురా, అసలు ప్రైజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి చెప్పు. అందరికీ నమస్తే. ఓకే, వచ్చేసి 500 నుంచి 1000 వరకు ఉంది, 1200 వరకు ఉన్నాయి. సో మీరు చూడొచ్చు కోళ్ళు కూడా నాటుకోళ్ళు మొత్తం జెన్యున్గా ఇస్తున్నారు. సో మొత్తం ఇట్లా బుసలు కొడుతుంది. సో చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు ఇట్లాంటి జెన్యున్గా నాటుకోళ్ళు అయితే ఇంకెక్కడ దొరకవు. సో వచ్చి విజిట్ చేయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మంత్లీ ఒకసారి అయితే పెడుతూనే ఉన్నాం. సో చిన్నవా సో మీకు ఎలాంటి కోళ్ళు కావాలన్నా కూడా నాటుకోళ్ళు లేదు అని అంటే కడక్నాథ్ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ప్రైజెస్ విషయంలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రైజెస్ కూడా తక్కువనే ఇస్తున్నారు. భయ్యా బ్రో, నా ఐడి ఒకవేళ కొత్తగా ఛానల్ పెట్టినా కదా, నా ఐడి ఎవరైనా చెప్పి వస్తే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా కొంచెం ఎక్కువనే ఇవ్వాలి, సరేనా? ఓకే అన్న, ఓకే ఓకే. సో మీరు ఎవరైనా కానీ నా ఐడి కనుక చూసి మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే మీకు మంచి డిస్కౌంట్లో కూడా ఇస్తారు. ఎందుకంటే నేను కూడా మాట్లాడి మరీ ఇప్పించగలను. సో మీరు వెంటనే వచ్చేయండి. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంకా పేషెంట్లు ఏదైనా మనకు వృద్ధులు ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకు కోడిగుడ్లు కానీ అవి ఇవి తాగాలని తినాలి అనేసి డాక్టర్ చెప్తూ ఉంటారు. వీళ్ళు కోడిగుడ్లు కూడా అమ్ముతారు. సో మీకు ఎవరికైనా కావాలనుకున్నా కూడా కోడిగుడ్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. చాలా కోళ్ళు ఉన్నాయి. మొత్తం ఏమంటారు ఇవి ఆర్గానిక్ ఫామ్ ద్వారా చేస్తారు. దీనికి అంతా ఫుడ్ మొత్తం బయటనే. ఇవి పురుగులు పునస్కారాలు బయటనే తింటూ ఉంటాయి. సో వీళ్ళకి స్పెషల్గా ఏమో దానా ఏమి వేస్తలేరు, తక్కువ మొత్తంలో ఉంటుంది దానా. ఆ మాత్రం లేకపోతే నువ్వు బతకలేము మనం బతకలేము కాబట్టి తక్కువ మొత్తంలో దానా కూడా ఉంటుంది. సో చూడొచ్చు మామిడి తోట. సో ఇంకా 3 months తర్వాత మీరు వచ్చేటట్లయితే కోడితో పాటు ఒక మామిడికాయ కూడా మీరు తినచ్చు. సో ఇంకా మొత్తం పూత మీద ఉన్నది. నిమ్మకాయలు కూడా మీరు ఒకవేళ కోడి కొన్నారనుకో, దాంతోపాటు మీకు 2 నిమ్మకాయలు కూడా ఫ్రీగా ఇస్తారు, ఎందుకంటే పిండుకొని తినడానికి. సో నిమ్మకాయ తోటలో కూడా ఇప్పుడు వెళ్తున్నాం. సో నిమ్మకాయ తోటను కూడా మీకు చూపించేస్తాం. సో వచ్చేసినాం అన్నమాట, నిమ్మకాయ తోటకైతే వచ్చేసినాం. సో ఇక్కడనే మరీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. సో చూడొచ్చు ఎన్ని నిమ్మకాయలు నిగనిగలు ఆడుతున్నాయో. సో మీరు కనుక ఒకవేళ కోడి తీసుకున్నారనుకో 2 లేదంటే 3 నిమ్మకాయలు కూడా ఫ్రీగా ఇస్తారు, ఎందుకంటే అవి 2 నిమ్మకాయలు తీసుకోవాలన్నా కూడా ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో దావత్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, సో ప్రతిదీ ఒక్కొక్క నిమ్మకాయ చూస్తే ఎంత ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. మొత్తం ఆర్గానిక్.
పెస్టిసైడ్స్ అవి ఏం కూడా ఏం యూజ్ చేయరు అంతేనా? పెస్టిసైడ్ ఏమైనా యూజ్ చేస్తారు దానికి? అట్లా ఏమి ఉండదు అన్న. పెస్టిసైడ్ ఏమి అస్సలు ఎరువు మొత్తం ఏంటంటే ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారు అంటే కోళ్ళని పెంచుతారు, కోళ్ళ నుంచి వచ్చే వేస్టేజ్ మొత్తం కూడా కిందికి వేసి సో ఇంత పెద్దగా కావడానికి కారణం ఏంటంటే ఆర్గానిక్గా ఫార్మింగ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇంత ఒక్క మచ్చనే ఉంది దీని మీద, ఒక్క మచ్చ కూడా లేదు. సో అంతా హైజీనిక్గా ఉంది. సో మీరేమన్నా రావచ్చు. సో ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడని అంటున్నారా? సో మన జుక్కల్ మండలంలోని కండపల్లి అనే గ్రామంలో మీరు ఎవరు అడిగినా కూడా చెప్తారు. సో ఈ లక్ష్మణ్ మామిడి తోట ఎక్కడుందని అంటే సో అక్కడ మీకు అందుబాటులో అన్నీ ఉన్నాయి. కోళ్ళు కానీ నిమ్మకాయలు కానీ వీళ్ళ దగ్గర మామిడి పండ్లు కానీ మంచిగా అవైలబుల్ ఉన్నాయి. చూస్తుంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఏంటంటే ఇంత మంచిగా వెదర్లో ఇంత మంచిగా తోటలు నేను తిరుగుతున్నానంటే సో నేను తిరిగినాను చాలాసార్లు. సో మిమ్మల్ని కూడా చూపిద్దామని ఒక ఉద్దేశంతోనే నిమ్మకాయ ఒకటే చూపించాను కదా. సో అలాంటిది డాక్టర్లు కానీ పెద్దవాళ్ళు కానీ వేరే నిమ్మకాయ తినమంటారు, అదంటే సూది నిమ్మకాయ అని అంటారు. సో ఆ సూది నిమ్మకాయ చెట్టు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో అది కూడా మీకు విత్ కాస్ట్ తోటి అమ్ముతారు. కానీ మరీ కాస్ట్ అంటే మరీ ఎక్కువ ప్రైస్ ఏం కాదు, తక్కువ లో బడ్జెట్లోనే. ఎందుకంటే మనిషికి మనసు ఇంపార్టెంట్ కాబట్టి తక్కువ మొత్తాల్లోనే అమ్ముతారు. సో సూది నిమ్మకాయలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో చూడొచ్చు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే, ఒక్కొక్కటి చూపిస్తే ఎంత మంచిగా ఉన్నాయంటే బాగున్నాయి అసలు. మీకు కూడా ఇంకొకటి తాత పుచ్చకాయ ఇక 2 కిలోల ఒక సూది నిమ్మకాయను చూపిస్తాయి. అసలు ఇంత పెద్దగా అయితే నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇగో సో మరీ ఎంత పెద్ద పెరిగిందంటే దానికి సపోర్ట్గా ఒక చెట్టుని ఇది చేశారు. ఎందుకంటే అది అలా పడిపోయే అవకాశం కూడా ఉందన్నట్టుగా ఇది చేసినారు. ఎందుకంటే అంత మెయింటైన్ చేస్తేనే ఏదైనా కానీ మెయింటైన్ చేస్తేనే పైసలు వస్తాయి, పైసలు వస్తేనే మనం మెయింటైన్గా ఉంటాం. సో అంతా చేసేది పైసల కోసం. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏమైనా చేయి గుద్దలుగా పని చేయి, పైసలు సంపాదించు, లేదు అంటే అడుక్కో తింటావు. నేను ఇదే వాస్తవంగా చెప్తున్నా. మీకు ఎవరికైనా ఈ సూది నిమ్మకాయలు కానీ మామిడికాయలు కానీ కోళ్ళు కానీ నాటుకోళ్ళు ఏదైనా కానీ కావాలనుకుంటే వెంటనే కండపల్లి అనే గ్రామానికి వచ్చేసి లక్ష్మణ్ తోట ఏడు అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. సో వచ్చి విజిట్ చేయండి, మీకు నచ్చిన కోడిని పట్టుకోపండి, దావా చేయండి, తాగండి, తినండి, దుమ్దాం ముచ్చట్లు. సో ఇంతతో ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపేసి సో మళ్ళీ కలుద్దాం. ఇంకేదైనా విషయాలని తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని గంట మీద నొక్కి పట్టుకోవాలి, సరేనా? ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.